జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో అహింసాత్మక సమావేశం నిర్వహిస్తున్న స్వాతంత్ర వీరులపై బ్రిటిష్ వారు జరిపిన ఊచకోత. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీలు, పురుషులు, పిల్లలపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. జలియన్ వాలాబాగ్ దురంతం ఇది భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఎందుకంటే ఒకే చోట డయ్యర్ అనే ఒక వ్యక్తి తన రాజ్యాధికారాన్ని అండగా ఉంచుకొని 20,000 మంది హిందువులు, సిక్కులు ఒక సమావేశంలో ఉన్నటువంటి సమయంలో ఆ సమావేశాన్ని అణచడానికి కోసం అక్కడికి వెళ్ళి నిరాయుధులైనటువంటి వ్యక్తులని 10 నిమిషాల్లో 1650 రౌండ్లు జరిపి 1000 మంది ప్రాణాలని తీసి ఆ జలియన్ వాలాబాగ్ అనే ఒక తోటని, ఆ ప్రదేశాన్ని రక్తసిక్తం చేసినటువంటి భయంకరమైనటువంటి ఘటన జరిగినటువంటి రోజు ఈరోజు. ఈనాటికి 106 సంవత్సరాలు అయింది. 1919 ఏప్రిల్ 13వ తేదీన ఈ డయ్యర్ అనేవాడు ఈ జలియన్ వాలాబాగ్ అనే తోటలో స్వాతంత్ర్య ఉద్యమం కోసం సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి హిందువులు, సిక్కులు కలిసి ఉన్నటువంటి ఒక సమావేశంలో ఈ కాల్పులు జరిపి, కాల్పుల ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని అణచివేయాలనే ఒక దృక్పథంతో ఆంగ్లేయులు తనకిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి నిరాయుధులైనటువంటి బాలురు, పిల్లలు, ముసలివాళ్ళు అనే భేదం లేకుండా కాల్పులు జరపడానికి ఉత్తర్వులు ఇచ్చి అనేక మంది సైనికుల ద్వారా ఈ యొక్క భారతీయ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేయగా ఒకే 10 నిమిషాల్లో 1200 మంది ప్రాణాలు కోల్పోయినారు. సుమారుగా 2000 మంది క్షతగాత్రులైనారు. అటువంటి దుస్థితికి కారణమైనటువంటి డయ్యర్ అనేవాడు తన అహంకారముతో ఈ దురాఘాతాన్ని చేశాడు.